భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లను సంపూర్ణంగా అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అత్యంత వ్యూహాత్మకమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంది. పశ్చిమ బెంగాల్ పరిధిలోని 2217 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు వెంబడి నిఘా వ్యవస్థను క్షేత్రస్థాయి వరకు విస్తరిస్తూ కొత్తగా 40 సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరో SIB యూనిట్లను ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. ఈ కార్యాలయాలు నిఘా కేంద్రాల శాశ్వత నిర్మాణం కోసం దాదాపుగా ఒక 50 ఎకరాల భూమిని కేటాయించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. భౌతికంగా కంచెవేయడానికి వీలు లేని భౌగోళిక సవాళ్లను అధిగమిస్తూ నిఘా నెట్వర్క్ను బలోపేతం చేయటమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ నిర్ణయం దేశ భద్రతా కోణంలో ఎంతో అత్యవసరమైనటువంటిది, సమయోచితమైనటువంటిది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో నదులు, వాగులు, దట్టమైనటువంటి అడవులు ఎక్కువగా ఉండటం వల్ల దాదాపుగా 300 నుంచి 400 కిలోమీటర్ల మేర ఈ సాధారణ కంచె నిర్మించడం అసాధ్యంగా మారింది. దీనికి తోడు సరిహద్దు గ్రామాల్లో ఇళ్లు కూడా ఒకదానికొకటి ఆనుకుని ఉండటాన్ని ఆసరాగా చేసుకొని అక్రమ రవాణాదారులు, దళారులు నిరంతరం చొరబాట్లకు పాల్పడుతూనే ఉన్నారు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి కేవలం సరిహద్దు భద్రతా దళాల పెట్రోలింగ్ మాత్రమే సరిపోదు. అందుకని క్షేత్రస్థాయిలో ముందస్తు సమాచారాన్ని సేకరించేటటువంటి పటిష్టమైన మానవ నిఘా అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒకటి అవసరమని కేంద్రం భావించింది. అక్రమ చొరబాట్ల వల్ల దేశానికి ఎన్నో రకాల నష్టాలు, కష్టాలు ఉన్నాయి. జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ వంటి తీవ్రవాద సంస్థల స్లీపర్ సెల్స్ దేశంలోకి ప్రవేశించి అంతర్గత భద్రతకు విఘాతం కలిగిస్తూనే ఉన్నాయి. చొరబాటుదారులు సరిహద్దు దాటిన వెంటనే స్థానిక దళారుల సాయంతో నకిలీ ఆధారు, ఓటర్ ID కార్డులను పొంది దేశంలోని ప్రధాన నగరాలకు కూడా విస్తరిస్తూ ఉన్నారు. ఇది సరిహద్దు జిల్లాల్లో జనాభా నిష్పత్తిని తలకిందులు చేయడమే కాకుండా స్థానికుల యొక్క ఉపాధిని, సంస్కృతిని దెబ్బతీస్తోంది. అంతేకాకుండా భారతీయ పన్ను చెల్లింపుదారుల సొమ్ముతోనే నడిచేటటువంటి సంక్షేమ పథకాలను అక్రమార్కులు పొందుతూ ఉండటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర భారం పడుతోంది. నకిలీ భారత్ కరెన్సీ స్మగ్లింగు, పశువుల అక్రమ రవాణా, డ్రగ్స్, మానవ హక్కుల ఉల్లంఘనలు వీటి రూపంలో సరిహద్దు నేరాలు దేశీయ శాంతి భద్రతలకు సవాలుగా మారాయి. కొత్తగా ఏర్పాటు కానున్న ఈ 40 SIB యూనిట్లు ప్రతి సరిహద్దు గ్రామంలో నేరుగా నిఘా ఉంచుతూ స్థానికంగా జరిగే అనుమానాస్పద కదలికల సమాచారాన్ని BSF అటు పోలీసు దళాలకు ఎప్పటికప్పుడు రియల్ టైంలో అందిస్తాయి. దీనివల్ల చొరబాటుదారులు సరిహద్దు దాటే లోపే వారిని అడ్డుకోవడం సులువు అవుతుంది. డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, శాటిలైట్ మానిటరింగ్ ద్వారా లభించేటటువంటి సాంకేతిక డేటాను కూడా ఈ యూనిట్లు విశ్లేషిస్తాయి. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో సాధ్యమైనంత త్వరగా కంచె పనులను పూర్తి చేస్తూనే ఈ నిఘా నెట్వర్క్ ద్వారా చొరబాట్లను శూన్య స్థాయికి తీసుకురావడం, తూర్పు సరిహద్దుల్లో సమగ్ర జాతీయ భద్రతను సాధించడంలో మోదీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అత్యంత కీలకమైనటువంటి అడుగుగా మనం భావించాలి.